వెల్కమ్ టు మహామాక్స్. ఒక సూపర్ హిట్ సినిమాలో నటించిన జోడీ అంటే ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ ఇద్దరు కలిసి మరోసారి నటిస్తే చూడాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో అలా ఇద్దరు కలిసి నటించాలని ఆడియన్స్ బాగా కోరుకున్నది మాత్రం సీతారామం జంట అనే చెప్పొచ్చు. దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్తో కలిసి హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం ప్రేక్షకుల మనసులు కదిలించేలా చేసింది. ముఖ్యంగా అప్పటి వరకు బాలీవుడ్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకొని మృణాల్ ఠాకూర్కి సీతారామం ఒక బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీలో కూడా మృణాల్ ఠాకూర్ బిజీ అయింది. దుల్కర్ సల్మాన్ తెలుగులో బిజీ అయ్యారు. దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ ఇద్దరి జోడీ ఆ సినిమాకు మరింత హైలైట్గా నిలిచింది. సీతారామం వచ్చి 4 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమాలో సాంగ్స్, కొన్ని సీన్స్ ప్రేక్షకులను వెంటాడుతున్నాయి. అయితే సూపర్ హిట్ కొట్టిన ఈ జంటలోనే మరో సినిమా చేయొచ్చు కదా అని ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్ మెసేజ్లు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ ఓ పక్క తెలుగులో బిజీ హీరో అయ్యాడు. ఇక్కడ వరుస సినిమాలతో దుల్కర్ సత్తా చాటుతున్నారు. మృణాల్ ఠాకూర్ తెలుగు కెరీర్ కాస్త స్లోగా ఉన్నా హిందీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తమిళ్లో కూడా ఒక మూవీ ఓకే చేసింది. ఇదిలా ఉంటే లేటెస్ట్గా సోషల్ మీడియాలో సీతారామం జంట అనే దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ కలిసి ఉన్న ఒక పోస్టర్ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఒక రేంజ్లో డిస్కషన్ జరుగుతోంది. రీసెంట్గా మృణాల్ ఠాకూర్ ఒక తెలుగు సినిమాకు సైన్ చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈలోగా దుల్కర్తో కలిసి ఉన్న పోస్టర్ వైరల్ అయింది. అది చూసిన ఆడియన్స్ మృణాల్ ఠాకూర్ దుల్కర్తో మరో సినిమా చేస్తుందని కన్ఫర్మ్ అయ్యారు. అయితే సీతారామం జంట ఆ సినిమా సీక్వెల్ చేస్తే చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు. అయితే దుల్కర్ సల్మాన్ మృణాల్ కలిసి ఇప్పుడప్పుడే సీతారామం 2 చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ డైరెక్టర్ హను ప్రభాస్తో ఫౌజీ సినిమాలో బిజీగా ఉన్నాడు. వైజయంతి మూవీస్ కూడా సీతారామం 2 గురించి అసలు కాల్ తీసుకోలేదు. సో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు కాబట్టి దుల్కర్ మృణాల్ చేసేది సీతారామం సీక్వెల్ అయితే కాదు. అయితే ఇద్దరు కలిసి చేస్తున్న కొత్త సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. మరి సినిమాపై ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు బయటకు వస్తాయా అన్నది చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.